Welcome students. So let us, I think you have completed the homework problems in exercise 1 which I have given to you, and I want to remind you one thing. You do all the example problems also, the same problems you can do them. అవి యాస్టీస్గా మనం ఎక్సర్సైజ్లో చేసిన దాని విధంగానే ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకేమైనా డౌట్ ఉంటే యూ కెన్ కాల్ మీ. సో ఈవెన్ దో యూ కెన్ డూ దిస్ అండ్ ట్రై దిస్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ట్రై దిస్ ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయొచ్చు కాదు. ఓకే, నౌ we'll move to the next topic, that is the multiplication of fractions. So already we have learned how to add fractions and how to subtract the fractions. So we know already, for addition and subtraction the fractions should be like fractions. If they are not like fractions, so convert them into like fractions by taking LCM or by multiplying the denominator of the first one to the second one and second one to the first one. అది తెలిసిందే మనకు. బట్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు అవి లైక్ ఫ్రాక్షన్స్ ఉండాల్సిన అవసరం లేదు. యూ కెన్ మల్టిప్లై ఎనీ ఫ్రాక్షన్, ఏ ఫ్రాక్షన్ ఇచ్చినా దాన్ని మనం మల్టిప్లై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ అందులో 2 టాపిక్స్ ఉన్నాయి మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో. ద ఫస్ట్ టాపిక్ ఈజ్ multiplication of a fraction by a whole number. ఇది మళ్ళీ దీన్ని 2 టైప్స్ చేయొచ్చు. వెరీ ఈజీ, చాలా ఈజీ ఉంటుంది. అడిషన్ సబ్ట్రాక్షన్ కన్నా చాలా ఈజీ ఉంటుంది. ఓకే, సో లెట్ us take some examples. So one whole number and one fraction. I am taking a whole number 3 and one fraction 1/2. Okay. Right. ఒక whole number ఒక ఫ్రాక్షన్ తీసుకున్నా దీన్ని మల్టిప్లై చేయాలి. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం తెలుగులో చెప్పాలనుకుంటే పైనే మల్టిప్లై చేసేయాలి, కిందనే మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఆన్సర్లో మనం ఏం చేస్తాం చూడండి. ఈ 3ని I can write it as 3/1. సో 3/1 ఉన్న 3 అన్న ఒకటి ఇంటూ యాజ్ ఇట్ ఈజ్ 1/2 యాజ్. ఏం చెప్పినా నేను పైన ఉండే నెంబర్స్ పైన మల్టిప్లై చేయాలా, కింద ఉండే నెంబర్స్ కింద. పైన ఏమేమి ఉన్నాయి మనకు, 3 ఉంది, ఇంటూ ఉంది, 1 ఉంది. కింద ఏముంది, 1 ఇంటూ 2. సో 3 1s are 3, 1 2s are 2. దిస్ వెరీ సింపుల్, చాలా ఈజీగా. ఒకవేళ ఇక్కడ ఫ్రాక్షన్ ఇచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోల్ నెంబర్ కాబట్టి హోల్ నెంబర్ ఇచ్చిండు. సో హోల్ నెంబర్ 3 కింద ఏం లేదు కాబట్టి ఐ కెన్ పుట్ 1 ఇయర్. సో పైన 3 ఇంటూ 1 3. ఇది రాయాల్సిన అవసరం కూడా లేదు. స్టార్టింగ్ కొన్ని ప్రాబ్లమ్స్కి రాయండి, అంటే ప్రాక్టీస్ అయ్యేంత వరకు రాయండి. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇది అవసరం లేదు. చూడండి ఇక్కడే చేసుకోండి. 3 ఇంటూ 1 3, 1 ఇంటూ 2 2. సో ద ఆన్సర్ ఇస్ 3/2. If you take one more example, 4 into 3/5. This is example 1, this is example 2. 4 into 3/5. ఏం చేద్దాం, మనం 4ని 4/1 అని రాసుకోవచ్చు, ఇంటూ 3/5. పైన 4 into 3 by 1 into 5 1 into 5. So it is 4 3s are 12, 1 5 are. See, very simple when compared to addition and subtraction. Addition అయితే అవి లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయా లేవా, లైక్ ఫ్రాక్షన్స్ లేకపోతే వాటిని ఎల్సిఎం తీయడం, లేకపోతే దీని డినామినేటర్ దాని డినామినేటర్ దీనికి రాయడం, మేక్ దెమ్ లైక్ ఫ్రాక్షన్స్. మళ్ళీ లైక్ ఫ్రాక్షన్స్ వచ్చిన తర్వాత డినామినేటర్ సేమ్ ఉంటే సేమ్ డినామినేటర్ రాసి పైన యాస్టిస్గా రాసి, అడిషన్ ఉంటే యాడ్ చేయడం, సబ్ట్రాక్షన్, ఇదంతా ఏం లేదు. సింపుల్ కాన్సెప్ట్. మల్టిప్లై the numerators and write in the numerator, multiply the denominators and write in the denominator. That's all. ఇంకా దీనికి లైక్ ఫ్రాక్షన్స్ మార్చాల్సిన అవసరం అస్సలకే లేదు. అవి లైక్ కానీ అన్లైక్ కానీ ఏవైనా కానివ్వండి మనం మల్టిప్లై చేయొచ్చు. ఒకటే కాన్సెప్ట్ ఏంటి, తెలుగులో చెప్పాలంటే పైనే మల్టిప్లై చేసుకోవాలా, కిందనే మల్టిప్లై చేసేసుకోవాలి.
Now I will take one more example, 7 into 1 by 3. Example 3, that is 7 into 1 by 3. For example, 1 reverse rather, 1 by 3 into 7 rather. Problem ఏం లేదు, as multiplication is commutative. దీని ఎట్లా మల్టిప్లై చేసినా అట్లా మల్టిప్లై సేమ్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. So what I am doing, 1 by 3 will be as it is, into as it is 7, I can write it as 7 by 1. So numerators 1 into 7. Denominators 3 into 1. So 1 into 7 is 7, 3 into 1 is 10. Okay na? So this is how we do multiplication of fractions by a whole number. ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 31 లో do this ఉంది కింద. You can do those problems. ఈ ఎగ్జాంపుల్స్ కాపీ చేయండి. పేజ్ నెంబర్ 31 లో కింద do this ఉంది, అవి చేయండి. తర్వాత పేజ్ నెంబర్ 32 లో కూడా do this ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చేయండి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం నాన్న. లెట్ us take example 4. ఈ 4 రాసిన తర్వాత do this అని చేయండి. ఏంటా ఎగ్జాంపుల్ అంటే multiply 5 into 1 1 by 3. 5 into 1 1 by 3. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చింది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే మనకు తెలుసు ఏం చేయాలో. ఏం చేస్తాం మిక్స్డ్ ఫ్రాక్షన్ని? సో కన్వర్ట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అది చేసిన తర్వాత మనం మిగతాదంతా సేమ్. 5 into, so 1 3 is 3, 3 plus 1 is 4, 4 by 3. That is equal to 5. I can write it as 5 by 1 into 4 by 3 will be as this. That is equal to 5 into 4, 1 into 3. So numerator lo 5 4s are 20 and the denominator lo 1 3s are 3. Direct fraction ఇస్తే చేసేస్తాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే you convert them into fraction and do as it is. ఓకే, సో పేజ్ నెంబర్ 32 లో కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చేయండి. అండ్ ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఎక్సర్సైజ్ 2 చూడండి అన్న. ఎక్సర్సైజ్ 2 ప్రాబ్లమ్స్. ఎక్సర్సైజ్ 2 first bit, multiply the following. Write the answers as a mixed fraction. చూడండి ఏమంటున్నాడు. ఒక్క ప్రాబ్లం చెప్తాను, సేమ్ దీనిలాంటి చేయాలా. మల్టిప్లై చేయడంతో పాటుగా ఎక్సర్సైజ్ 1లో ఫస్ట్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లం అంటే ఏమి ఇచ్చినాడు, 3 by 6 into 10. 3 by 6 into 10. Now I am writing the answer. 3 by 6 into, I can write 10 as 10 by 1. Okay. Now 3 into 10 will be as this, numerators. 6 into 1, the denominators. 3 into 10 is 30 and 6. Cancel చేస్తున్నాను చూడండి. 6 1 6 5. So the answer is 5. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చడానికి ఏం రాలే. మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చడానికి ఏం రాలేదు, డైరెక్ట్ 5 వచ్చేసింది. ఒకవేళ సెకండ్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే, వాట్ ఈస్ సెకండ్ ప్రాబ్లం? 1 by 3 into 4. 1 by 3 into 4. Okay. Now answer is 1 by 3 into, I am writing it as 4 by 1. Numerators 1 into 4. Denominators 3 into 1. So 1 4s are 4, 3 1s are 3. ఆన్సర్ వచ్చింది, కానీ ఏమంటున్నాడు, ఆన్సర్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చమంటున్నాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఏం చేస్తాం మనం? వచ్చిన ఆన్సర్ని డివైడ్ చేస్తాం. 4ని 3తో డివైడ్ చేస్తాం. 3 1s are 3, 1 is the remainder. సో ఫస్ట్ ఏం రాసుకోవాలని చెప్పిన, రైట్ సైడ్లో ఉండేది రాసుకోవాలి. 1 పైన కింద, పైన ఏం రాయాలా, కిందిది రాయాలా, కింద నేను లెఫ్ట్ సైడ్ రాయాలి. సో 1 1 by 3. మళ్ళీ దీన్ని కన్వర్ట్ చేసి చూడండి, మీకు ఇదే వస్తుంది. సో 1 3 is 3, 3 plus 1 is 4, 4 by 3. So like this, you do the problems. Whenever you get the answer, you convert them into mixed fraction by using division method. Okay. సో ఇంకా ఇందులో 5 ప్రాబ్లమ్స్, మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను 2 చెప్తాను, మిగతా 3 ప్రాబ్లమ్స్ చేయండి. See the second question. అక్కడ
షేడ్ అంటున్నాడు. షేడింగ్ అంటే మీకు తెలుసు, యూ హ్యావ్ టు షేడ్ విత్ పెన్సిల్ హియర్. కొన్ని కింద కొన్ని 4 ABCD అని ఇచ్చింది చూడండి. ఏలో సర్కిల్స్ ఇచ్చినాడు, పైన 3 సర్కిల్స్ 4 సర్కిల్స్, అంటే ఫస్ట్ రోలో 3 సర్కిల్స్ ఉన్నాయి, సెకండ్ రోలో 3 సర్కిల్స్, థర్డ్ రోలో 3 సర్కిల్స్, ఫోర్త్ రోలో 3 సర్కిల్స్. నెక్స్ట్ సెకండ్ పిక్చర్లో ట్రయాంగిల్స్ ఇచ్చిండు, థర్డ్ పిక్చర్లో రెక్టాంగిల్స్ ఇచ్చిండు, మళ్ళీ డి పిక్చర్లో కూడా సర్కిల్స్ ఇచ్చిండు. ఓకేనా? సో మీరు చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1 రాసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 1 ఒక్కటి చెప్తాను, యూ డూ ద రిమైనింగ్. సెకండ్ బిట్ షేడ్ అంటారు. షేడ్ అందులో మళ్ళీ ఫస్ట్ ప్రాబ్లం 1/2 of the circles in box A. అంటే ఈ ప్రాబ్లం చేయమంటున్నాడు, ఏం చేయాలో నేను చెప్తా. దేనికి ఏ అనే ఫిగర్కి సంబంధించి చేయమంటున్నాడు. సో ఆన్సర్లో మీరు ఆ ఫిగర్ ఎంచుకోండి. ఏ ఫిగర్కి సంబంధించి క్వశ్చన్ అయితే బి అన్నాడు అనుకోండి, సెకండ్ దించండి, సి అంటే థర్డ్ దించండి, డి అంటే ఫోర్త్. మీకు ఏ అన్నాడు కాబట్టి ఏలో ఏమైనా 3 సర్కిల్స్ 4 టైమ్స్ ఉన్నాయి, 3 rows 4 rows 3 columns. ఏమంటున్నాడు మరి? షేర్ చేయాలి. వీటిని ఇప్పుడు షేర్ చేయాలి. ఏం షేర్ చేయాలి? 1/2 ఆఫ్ ది సర్కిల్స్. 1/2 ఆఫ్ ది సర్కిల్ అంటే దీని అర్థం ఏంటంటే ఏదైతే ఇచ్చిందో దాన్ని ఫస్ట్ మనము 2 పార్ట్స్ చేసుకోవాలి. ఎన్నని ఇవ్వనండి కింద ఏదో చూడండి, అంటే ఇది ఎంత పెద్దగా ఇచ్చిందో అయినా కూడా దాన్ని 2 పార్ట్స్ చేయాలి, ఎందుకంటే 1/2 ఇచ్చింది. 2 పార్ట్స్ ఫస్ట్ చేద్దాం. సో 2 పార్ట్స్ చేయాలంటే ఏం చేస్తాం మనం చూడండి. సపోజ్ ఇఫ్ ఐ డ్రా ఏ లైన్ హియర్, ఒకవైపు 4 సర్కిల్స్ ఉంటాయి, ఒకవైపు 8 సర్కిల్స్ ఉంటాయి, అంటే ఈక్వల్ పార్ట్స్ కావాలి. ఇట్లా నేను లైట్గా ఒక లైన్ డ్రా చేస్తాను, కొంచెం బయటికి డ్రా చేద్దాం. ఇది మనం డ్రా చేసిన లైన్ కాబట్టి ఇప్పుడు చూసినట్టయితే క్లియర్గా పైన 6 బాక్సెస్ ఉన్నాయి, కింద కూడా పైన 6 సర్కిల్స్ ఉన్నాయి, కింద కూడా 6 సర్కిల్స్ ఉన్నాయి. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఏం చేసిన నేను ఈక్వల్ 2 పార్ట్స్ చేసిన. 2 ఈక్వల్ పార్ట్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఓకే, ఫస్ట్ ప్రాసెస్ అయిపోయింది. 2 పార్ట్స్ చేయమన్నాడు, 2 పార్ట్స్ చేసేసాను. షేర్ చేయమని, ఎవరిని షేర్ చేయమంటుండు? 1 పార్ట్ మొత్తాన్ని షేర్ చేయాలి. అంటే యూ కెన్ షేర్ ఆల్ ద 6 సర్కిల్స్ ఆర్ ఆల్ ద 6, ఏవైనా. పైన అనుకుంటే పైన నీట్గా షేర్ చేయండి, నేను రఫ్గా చేస్తున్నా. సో దిస్ ఇస్ 1/2 ఇచ్చిన దాన్ని 2 పార్ట్స్ చేసి 1 పార్ట్. ఇప్పుడు అందులో సెకండ్ క్వశ్చన్ చూడండి, 2/3 ఆఫ్ ది ట్రయాంగిల్స్ ఇన్ బాక్స్ బి. ఇది కూడా చెప్తాను. ఓకే, సెకండ్ క్వశ్చన్ దీంట్లోనే 2/3 ఆఫ్ ది ట్రయాంగిల్స్ ఇన్ బాక్స్ బి. 2/3 ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఇన్ బాక్స్ బి. బాక్స్ బి ఎప్పుడైతే క్వశ్చన్ చూస్తారో బాక్స్ బి దించమంటారు. ఓకే, నా 3 ట్రయాంగిల్స్, 3 rows 3 columns ఉన్నాయి కదా. మళ్ళీ సేమ్, ఫస్ట్ బి ఇచ్చినాడు కాబట్టి బి బాక్స్ దించేసాం. నెక్స్ట్ దీంట్లోకి వస్తాం. కింద ఏముంది? ద డినామినేటర్ ఇస్ 3. సో మేక్ ద గివెన్ బాక్స్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ కింద 2 ఉంది కాబట్టి 2 ఈక్వల్ పార్ట్స్ చేసాం. ఇక్కడ కింద 3 ఈక్వల్ పార్ట్స్. 3 ఈక్వల్ పార్ట్స్ ఎట్లా చేస్తాం? సపోజ్ నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే ఫస్ట్ పార్ట్లో 3 ట్రయాంగిల్స్ ఉంటాయి, సెకండ్ పార్ట్లో 3 ట్రయాంగిల్స్ ఉంటాయి, థర్డ్ పార్ట్లో కూడా 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. లేదా ఇట్లా కూడా డ్రా చేయొచ్చు. చూడండి, ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తే 3 ట్రయాంగిల్స్, 3 ట్రయాంగిల్స్, 3 ట్రయాంగిల్స్. ఇక్కడ ఇట్లా చేయాలి, ఎందుకంటే 2 పార్ట్స్ చేయమని. ఇట్లా డ్రా చేస్తే ఒకవైపు 4 వస్తాయి, ఒకవైపు 8 వస్తాయి. పోనీ ఇక్కడ డ్రా చేస్తే ఇటువైపు 8 అయితే ఇటువైపు 4 అయితే.
2 పార్ట్స్ అంటే 2 పార్ట్స్ ఎట్లా చేయాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఇట్లా చేయాలి కాబట్టి ఇక్కడ 2 పార్ట్స్ ఇట్లా చేసాం. ఇక్కడ 3 పార్ట్స్ ఇట్లా డ్రా చేసిన 3 పార్ట్స్ వస్తాయి, ఇట్లా డ్రా చేసిన 3 పార్ట్స్ వస్తాయి, అది మీ ఇష్టం. సో నేను ఏం చేస్తున్నా, ఐఎమ్ డ్రాయింగ్ లైన్స్ 2 లైన్స్. ఇప్పుడు చూడండి 3 ఈక్వల్ పార్ట్స్ చేసినాం అంటే కింద పార్ట్ కంప్లీట్ అయిపోయింది. షేర్ చేయాలి. ఎవరిని షేర్ చేయాలా? 2 ట్రయాంగిల్స్ని కాదు, 2 పార్ట్స్ని. ఇక్కడ 2 పార్ట్స్ 1 పార్ట్, 2 పార్ట్స్ చేసి 1 పార్ట్ని షేర్ చేసాం. ఇక్కడ 3 పార్ట్స్ చేసి 2 పార్ట్స్ని మనం షేర్ చేయాలి. సో ఏమైనా తీసుకోవచ్చు మీరు, దీన్ని షేర్ చేయండి, దీన్ని షేర్ చేయండి. మొత్తానికైతే 3 పార్ట్స్ చేసేసాం కాబట్టి దాన్ని 2 పార్ట్స్ షేర్ చేసి 2 ట్రయాంగిల్స్ కాదు. థర్డ్ వన్ చూడండి, 3/5 ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఇన్ బాక్స్ సి. అంటే బాక్స్ సి అనగానే ఫస్ట్ సి బాక్స్ దించేస్తాం. 3/5 అన్నాడు, 3/5 అన్నాడు అంటే దాన్ని 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. అంటే మొత్తం లైన్స్ కొట్టి 5 భాగాలు చేయాలి. అందులో 3 పార్ట్స్ మొత్తం షేర్ చేయాలి. అదేవిధంగా 4th ప్రాబ్లం కూడా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బిట్. థర్డ్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లమ్స్ స్కిప్ చేయొద్దు. నేను 2 చెప్పినాను, ఇంకా 2 హోంవర్క్ ఇచ్చినాను. హోంవర్క్ వేరే దగ్గర రాయొద్దు. ఈ 2 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత థర్డ్ ప్రాబ్లం 4th ప్రాబ్లం చేసిన తర్వాతనే యూ గో టు ద నెక్స్ట్ టాపిక్. ఓకేనా? హోంవర్క్ ఇచ్చిన ఒక దగ్గర చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ కన్ఫ్యూజ్ అవుతాయి. ఇప్పుడు సెకండ్ బిట్లో ఫస్ట్ సెకండ్ చేసేసినాము, థర్డ్ 4th చేసిన తర్వాతనే ఇప్పుడు నేను చెప్పేది రాసుకోవాలా. ఫస్ట్ ఫైండ్, థర్డ్ బిట్లో ఫైండ్. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం 1/3 ఆఫ్ 12. 1/3 ఆఫ్ 12. సింపుల్. Half is nothing but into. Half is nothing but, instead of half you can write what? You can write into. Okay. సో మీకు తెలిసిందే ఇంకా ఏం రాస్తాం, 1/3 into 12/1. 1 into 12, 3 into 1, 12/1. క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేసుకోండి, లేదంటే అట్లా ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 1 3 4, పైన 4 కింద 1. సో కింద 1 ఉన్న ఒకటే కాబట్టి రైటింగ్ చేస్తాం. సెకండ్ క్వశ్చన్ ఏం చదువుతున్నా, 2/5 ఆఫ్ 15. 2/5 into 15 చేసి సరిపోతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ. నేను ఇందాక చెప్పినప్పటి నుంచి ఏది మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అని హెడ్డింగ్ రాసినప్పటి నుంచి ఆ మధ్యలో ఉండే డూ దిస్, ట్రై దిస్ అన్ని ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎక్సర్సైజ్ 2 కంప్లీట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. ఓకేనా?